వెలుగుమట్ల ప్రజల కన్నీళ్ళు వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎవరిని కదిలించినా కూడా భయంగా చూస్తూ కన్నీళ్ళ పర్యంతం అవుతూ ఇంత దుర్మార్గ పద్ధతి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని చెప్తా ఉన్నాను. నేను ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతా ఉన్నా, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటే ఇవాళ వెలుగుమట్లలో కూల్చేసినటువంటి గుడిసెల సాక్షిగా, ఇళ్ళ సాక్షిగా ఇవాళ మీ పరిపాలన ఏందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను మొదటి చూస్తున్న ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విలువైన భూముల మీద కన్నేసి వాటి గద్దల్లాగా కొట్టేసి వేల కోట్ల రూపాయలు జమ చేసి కేంద్ర పార్టీకి పంపించే ప్రయత్నంలో భాగమే హైదరాబాద్లో పనిచేసిండు. ఇవాళ వెలుగుమట్లలో కూడా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని రెండు డిమాండ్ చేస్తున్నా. ఒకటి, మీకు ఏ కోర్టు అధికారం ఉందని చెప్పి, ఏ కోర్టు నీకు కూలగొట్టమని చెప్పిందో అది బయటపెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కేవలం CCLA లోపాయికారిగా ఒప్పందం చేసుకొని ఈ పేదల ఇల్లు కూలగొట్టండి, ఈ 30-31 ఎకరం భూమిని కబ్జా పెట్టుకోవాలి, మేము అంతా అమ్ముకోవాలనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప ఏ కోర్టు కూడా వాళ్ళని ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు. ఇవాళ CCLA సుమోటోగా ఒక ఆర్డర్ ఇచ్చి యుద్ధ భూమిని తలపించే పద్ధతులు, వేలాది మంది పోలీసుల సమక్షంలో వందల కొద్ది డోజర్లు, చిన్నపిల్లలను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా, ఇవాళ చిన్నపిల్లల తల్లులను కూడా చూడకుండా, ముసలి వాళ్ళని కూడా చూడకుండా, ఇవాళ వికలాంగులను కూడా చూడకుండా వాళ్ళ సామాను వాళ్ళ కళ్ళ ముందే డోజర్ల కింద తొక్కేసి ఇలా యుద్ధ భూమిని తలపించే పద్ధతులు, శత్రువుల మీద దాడి చేసే పద్ధతిలో చేసినట్టుగా ఇది కనపడతా ఉంది. సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకునేటువంటి నీచానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు అనుకుంటున్నారు వెలుగుమట్ల ప్రజానీకానికి ఎవరు అండగా ఉన్నారని. వెలుగుమట్ల ప్రజానీకానికి తెలంగాణ మొత్తంలో ఉన్న పేదవాళ్ళంతా కూడా అండగా ఉన్నారు. గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉండేవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు. ఇదేం ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వానికి ఓటేసిన కర్మానికి ఇవాళ పేద మీద పోయినపడేట్టు ఉందని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ఖమ్మం జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది గెలిపించింది. 3 పెద్ద మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇక్కడనే ఉంటారు, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, ఇలా అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, సీనియర్ మంత్రులు. వాళ్ళు 3 మంత్రులు ఉండగా వాళ్ళ కష్టాలు పోతాయని, బాధలు పోతాయని, ఇండ్లు వస్తాయని, ఇవాళ ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏ భావనతో వాళ్ళు ఆనాడు ఓట్లేసిండు, నమ్మకాన్ని ఓట్లేసిండో నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహానికి ఒడిగట్టినట్టుగా ఆ 3 మంత్రుల మీద వాళ్ళు ఇలా ప్రజలు మాట్లాడుకుంటారు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ వార్తలు రాకుండా చేయాలని, వాళ్ళ ఆర్తనాదాలు టీవీలో చూడొద్దని చెప్పి ఆంక్షలు పెడితే ఇవాళ కొన్ని టీవీలు కొంత సోషల్ మీడియా వీళ్ళ బతుకులని, వీళ్ళ కన్నీళ్ళని, వీళ్ళ కష్టాలని చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తొలి వెలుగు రఘు కావచ్చు, ఇవాళ కాలేజీ టీవీ శ్రీనివాస్ గారు కావచ్చు, నగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళ ప్రజల యొక్క బాధలన్నీ కూడా రికార్డు చేసుకొని ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎవరి గొంతునెక్కే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవేం కొత్త కాదు. తెలంగాణ సమాజం కేసులకు భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం జైల్లో పెడితే భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు నీలాంటి నియంత్రణని, నీలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కాళ్ళతో తొక్కి పడేస్తారు, భూస్థాపితం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడైతే అంబేద్కర్ భవనంలో పక్కకున్నటువంటి హాళ్ళల్లో వందల మందిని పెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటుందో వాళ్ళకు తక్షణం ఎక్కడైనా ఉపాధి కల్పించి వాళ్ళ కొంత ఉండడానికి నీడ గూడు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే కూలగొట్టినవో ఆ కూలగొట్టిన జాగాలోనే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఏ సామాన్ అయితే కోల్పోయిండ్రో, ఏ విలువైనటువంటి వస్తువులని వాళ్ళు కోల్పోయిండ్రో ఆ సామానుకు నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీరు ఇంత జరిగినప్పటికి కూడా